గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి మేడం? ఈ రోడ్ల గురించి వస్తానండి, చాలా సేఫ్ గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ ప్రాంతం నుంచి విత్ ఇన్ ద సిటీ తీసుకోండి, అవుట్ సైడ్ హైవేస్ తీసుకోండి, చాలా అద్భుతంగా. అంటే ఒక రకంగా నేను ఒక డాక్టర్ని, ఈ రోడ్స్ అనేది జనాశ్రయానికి ఎంత ముఖ్యం అంటే యాక్సిడెంట్ ప్రివెన్షన్ అండి. చాలా వరకు ఈ రోడ్లు బాగుండటం వలన మనం సేఫ్ గా ఇంటికి రిటర్న్ అవుతున్నాము. యాక్సిడెంట్ ప్రోన్ అనేది బాగా తగ్గిపోయింది. మీరు ఎక్కడ చూసినా కూడా గతంతో పోలిస్తే కంపారిటివ్ గా కూడా చాలా పిక్చర్స్ వచ్చినాయి మీడియాలో. చాలా బాగున్నాయి రోడ్స్, ఇప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయండి. జర్నీ ట్రావెల్ టైం కూడా చాలా షార్ట్ అయిపోయింది, చాలా కంఫర్టబుల్ గా. అసలు రోడ్డు ప్రాబ్లం ఈ గవర్నమెంట్ వచ్చాక చాలా అద్భుతంగా ఉన్నదండి. గతంలో మేడం, గతంలో అసలు ఎన్నో ఇబ్బందులు కదండి. చాలా రోడ్లు బాగోక టైర్లు పంక్చర్ అయ్యి జనాలు పడిపోయి యాక్సిడెంట్ అయ్యి చాలా ఇబ్బంది పడున్నాము. ఇప్పుడు అసలు చాలా కంఫర్టబుల్ గా ఉందండి. ఇప్పుడున్న రోడ్లు, హైవే రోడ్లు కానీ, చిన్న రోడ్లు కానీ, పంచాయతీగా ఉన్న దాంట్లో రోడ్లు, పల్లెటూరులో రోడ్లు కానీ చాలా బాగున్నాయి. నీట్లు రోడ్ల గురించి నేను ఉన్నప్పుడు రోడ్లు చక్కగా ఉండేవి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో అరకొర ఒకరికి రెండు వేసేసి మొత్తం వేసేవాళ్ళు ప్రచారం చేసుకుంటారు. లేదండి, నేను ఆల్రెడీ ఒక గుడివాడ ప్రాంతం కూడా వెళ్ళి చూశాను ఒకసారి. ఎందుకంటే మేము ట్రావెలింగ్ చేసినప్పుడు చూసిన గుంటలు ఉన్న రోడ్లు కూడా మేమే చాలా సఫర్ అయ్యాము. అప్పుడు వెళ్ళేటప్పుడు గత ప్రభుత్వం ఏదో సాకు మాటలు చెప్పుకుంటూ ఉన్న బడ్జెట్లు అంతా దుర్వినియోగం చేసి, ఆ బడ్జెట్ కూడా వేస్ట్ చేసి ప్రజలకి మోసం చేయడం తప్ప మిగతాది ఏమీ లేదు. ప్రతి గుంట ఉన్న చోట ఏ రోడ్డు సరిగా లేని, హైవే రోడ్డు కానీ, ప్రతి చిన్న చిన్న రోడ్లు కానీ అన్ని సమకూర్చి ప్రతి లైన్ రోడ్డు అంతా సమకూర్చారు. ఏ యాక్సిడెంట్లు అవ్వకుండా జరగడం. వాళ్ళకి ప్రజల నుంచి స్పందన బాగున్నప్పుడు వాళ్ళు చేసేది మళ్ళీ మన రాజకీయాల్లో రావాలి అని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద బురద జల్లాలని ఏదో ఒక కాన్సెప్ట్ తో వస్తున్నారు అంతే.